హాయ్ అందరికీ. ఈరోజు మా రూమ్ చూపిస్తా చూడండి. హోమ్ టూర్ వీడియోలో ఆల్రెడీ చూపించిన కానీ అంత డీటెయిల్డ్గా చూపించలేదు. అందుకే మా రూమ్ మొత్తం డీటెయిల్డ్గా చూపించాలని సపరేట్గా రూమ్ టూర్ వీడియో చేస్తున్నా. రూమ్లోకి వెళ్ళే ముందు రూమ్ పక్కన సోఫా సెట్ ఉంటుంది. మా రూమ్ చాలా చిన్న రూమ్, కూర్చోడానికి ప్లేస్ ఉండదు, జస్ట్ ఒక మంచం మాత్రమే పడుతుంది. రూమ్లోకి రాగానే మంచం పక్కన ఒక చిన్న టేబుల్ పెట్టుకున్నా. దానిపైన నాకు అవసరమయ్యే కొన్ని వస్తువులు పెట్టుకుంటా. అయితే దాంట్లో ఫస్ట్ ముఖ్యమైనది ఈ ఫ్యాన్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే, ఎందుకంటే నైట్ టైంలో కరెంట్ పోతే ఇది చాలా యూస్ అవుతుంది. ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి, అందులో ఒకటి భగవద్గీత, 2 చిన్న బుక్స్ ఉంటాయి. దాంట్లో నేను ఇంటి ఖర్చులు, ఇంట్లోకి కావాల్సిన సరుకులు అవి ఇవన్నీ రాస్తూ ఉంటా. ఇంకో బుక్లో నేనేమైనా ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటే అవి రాసుకొని పెట్టుకుంటా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని. ఇంకా అటు పక్కన ఇది ఫోన్ డబ్బా, దీంట్లో నా స్పెట్స్, జెండు బాము, మా ఆయన ఇయర్ ఫోన్స్, వాచ్ అవి ఇవన్నీ ఉంటాయి. ఫోన్కి వచ్చిన డబ్బాని ఇట్లా యూస్ చేస్తుంటా. ఈ టేబుల్ మీద ఇవి మాత్రమే ఉంటాయి. అప్పుడప్పుడు మా ఆయన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటాడు. ఇంక ఇటు సైడ్ వస్తే ఇక్కడ అన్నీ మా బట్టలు ఉంటాయి. కబోర్డ్స్ ఏం లేవు కాబట్టి మా బట్టలు ఎప్పుడు చూసినా నీట్గా సర్దుకొని పెట్టుకుంటా. ఎందుకంటే రూమ్లోకి రాగానే బట్టలే కనిపిస్తాయి. అవి పిచ్చి పిచ్చి ఉంటే రూమ్ అంతా చిందరవందరగా కనిపిస్తుంది. మనం పడుకునే ప్లేస్ కాబట్టి రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటా. ఇక్కడ నేను చూపిస్తుంది నా హాస్పిటల్ బ్యాగ్. అంటే హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్తా. నా రిపోర్ట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఈ టెడ్డీ బియర్స్ ఏమో మా పాప బర్త్డేకి గిఫ్ట్ వచ్చినాయి. ఈ 3 టెడ్డీ బియర్స్ వచ్చినాయి. దాని కింద నావి మా మమ్మీవి చీరలు ఉంటాయి. ఇవన్నీ నా చీరలు, ఇవన్నీ ఇంకా కుట్టించుకోలేదు, కుట్టించుకున్న తర్వాత వాడాలి. ఈ 2 సెట్స్ వచ్చి మా మమ్మీ చీరలు. మమ్మీ వాళ్ళ రూమ్లో ప్లేస్ లేదని ఇక్కడనే పెట్టేసిన. ఆ కింద బ్యాగ్లోనేమో బీరువాలో ఉండాల్సిన చీరలు, బీరువా ఖరాబ్ అయిందని చెప్పిన కదా, అందుకే ఆ చీరలు బ్యాగ్లో పెట్టేసిన. ఇదేమో నా చిన్నప్పటి బ్యాగ్. నా బ్యాంగిల్స్ అన్నీ ఇట్లా డబ్బాల్లో పెట్టుకొని ఉంచుకుంటా. ఇవన్నీ పెళ్ళైన తర్వాత కొనుక్కున్న గాజులే. అసలు నేను కొనుక్కున్న గాజుల కంటే వీళ్ళు పెట్టిన గాజులే ఎక్కువ ఉంటాయి నాకు. ఈ పక్కన మా పాప బొమ్మలు ఉంటాయి. ఆమె బొమ్మలన్నీ ఇట్లా బుట్టలో వేసి పెడతా. నేను చూపిస్తున్నా కదా, ఇది నా చిన్నప్పటి బొమ్మ. ఇంకా ఈ కోతి బొమ్మ కూడా నా చిన్నప్పటిదే. చాలా వరకు నావి మా తమ్ముడివి చిన్నప్పటి బొమ్మలే ఉంటాయి. మా పాపకి బొమ్మలు ఎక్కువ కొనలేదు, ఎందుకంటే ఆమెకి ఇంకా అడిగే ఏజ్ రాలేదు కదా. ఆమె అడిగేటప్పుడు ఆమెకు కూడా కొనిస్తాం. ఇటు సైడ్ వస్తే ఇక్కడ అన్ని కొత్త బట్టలు ఉంటాయి. అక్కడ నుంచి చూపించింది మా పాప ఫస్ట్ బర్త్డేకి కుట్టించిన డ్రెస్. ఇంకా కవర్లలో నేను మా పాప మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కుట్టించుకున్నాం. ఆ 3 కవర్లు అవే ఉంటాయి. ఇంకా మా పాపకి కొత్త డ్రెస్సులు, ఇంకా వెయ్యని డ్రెస్సులు అవి. ఇదేమో ఇండిపెండెన్స్ డేకి జెండా కలర్ డ్రెస్ తీసుకున్నాం. ఇంక ఇవన్నీ నా చీరలు, అంతే, కొత్త బట్టలు ఉంటాయి అక్కడ. కింద సెల్ఫ్లో నేను డైలీ యూజ్ చేసే శారీస్ ఉంటాయి. ఇంక ఈ సెల్ఫ్ అంతా నేను డైలీ వేర్ శారీస్ పెట్టుకున్నా. దాని కింద బ్లాంకెట్స్ పెట్టుకుంటా. ఇంకా బ్లాంకెట్స్ పక్కనే మా స్వెటర్స్ ఉంటాయి, నావి మా పాపవి. మా ఆయన స్వెటర్స్ ఎక్కువ వేసుకోడు, నాకు పాపకు మాత్రమే ఉంటాయి. ఇంక ఇటు సైడ్కి వస్తే పైన పెద్ద సెల్ఫ్లో మా ఆయన బట్టలు ఉంటాయి. మా ఆయన బట్టలు పాయింట్స్, షర్ట్స్, టీషర్ట్స్ 3 సపరేట్ చేసి పెడతా. నైట్ పాయింట్స్ ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేసుకునే పాయింట్స్ 2 కలిపి ఒకటే దగ్గర పెడతా. మధ్యలో షర్ట్స్ ఉంటాయి. ఈ షర్ట్స్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకుంటాడు. ఇంట్లో ఉంటే టీషర్ట్స్ వేసుకుంటాడు. ఈ టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా 2 కలిపి ఒకటే దగ్గర పెట్టిన. ఇంకా ఇవి మా ఆయన బట్టలు. నా బట్టలు అయితే ఎప్పుడు నీట్గానే ఉంటాయి, కానీ మా ఆయన బట్టలే ఊకే సదరాల్సి ఉంటుంది. దాని కింద నా బట్టలు ఉంటాయి. నా బట్టల పక్కన మా పాప మందులు పెట్టుకుంటా, అవి కూడా ఫోన్ డబ్బాలనే వేసి పెట్టిన. ఆ కింద సెల్ఫ్లో మా పాప బట్టలు ఉంటాయి. ఈ సెల్ఫ్ మొత్తం మా పాప బట్టలే ఉంటాయి. మా పాపవన్నీ చిన్న చిన్న బట్టలు కదా, అందుకే ఇట్లా ఒక షూ బాక్స్ ఉంటే దాంట్లో నీట్గా మడత పెట్టుకున్నా. ఇవన్నీ మా పాపకి రోజు వేసే బట్టలు. ఈ పక్కన మా పాపవి చెడ్డీలు ఉంటాయి.
ఇవి ఈ చలికాలంలో చాలా ముఖ్యం కదా. ఇంక ఈ కవర్లలో మా పాపకి బయటికి వెళ్ళేటప్పుడు వేసే బట్టలు. ఇవన్నీ యూస్ చేసిన బట్టలే కానీ మళ్ళీ మడత పెట్టి కవర్లోనే పెట్టేసిన. ఇంక ఇవి మా పాప నాప్కిన్స్, అవన్నీ బయటికి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తా కాబట్టి అటు మూలకు పెట్టిన. ఇంకా మా పాప చిన్నగా ఉన్నప్పుడు వాడినవన్నీ ఈ బుట్టలో వేసుకొని పెట్టుకున్నా. ఇవన్నీ ఇప్పుడు వాడడం లేదనేసి బుట్టలో వేసి దాచుకున్నా. ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఈ బుట్టలో ఏమున్నాయో చూపిస్తా చూడండి. నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళ కోసమే దాచుకున్నా కానీ ఇంత తొందరగా మళ్ళీ వాడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇవన్నీ మా పాప చిన్నగా ఉన్నప్పుడు వాడిన వస్తువులు ఉంటాయి. అసలు ఈ బుట్ట తీయక చాలా రోజులే అవుతుంది. నేను కూడా మీతో పాటే చూస్తున్నా. ఏమేమి ఉన్నాయో చూద్దామా. ఈ బెల్ట్ ఏమో నాకు డెలివరీ అయిన తర్వాత యూస్ చేసిన బెల్ట్. అది డ్రై షీట్, పాప చిన్నగా ఉన్నప్పుడు వాడేదాన్ని. ఇప్పుడు పెద్దగా అయింది కదా, అది పనికొస్తలేదు. పాపకి ఇప్పుడు వాడని వస్తువులన్నీ ఈ బుట్టలో వేసి పెట్టేసిన. అసలు దీంట్లో ఏమున్నాయో నాకు కూడా గుర్తులేదు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఈ డబ్బాలో పాపవి చిన్నగా ఉన్నప్పుడు వాడిన పొత్తి బట్టలు. ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళకు కూడా అవే యూజ్ అవుతాయేమో. ఈ మాస్క్ పాప పుట్టిన తర్వాత మా ఆయన తెచ్చిండు. చిన్నపిల్లలకి జలుబు అయితే యూజ్ అవుతుందని, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టమైన డ్రెస్. మా పాపకు ఒక 2-3 సార్లు వేసిన అంతే. నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళ కోసం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. పుట్టిన తర్వాత ఫస్ట్ ఈ డ్రెస్సే వేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈ డ్రెస్ జాగ్రత్తగా దాచుకున్నా. ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ బుట్టలోనే పెట్టిన. అవి కూడా చూపిస్తా చూడండి. మా పాప పుట్టినప్పటి నుండి చాలా కొన్ని డ్రెస్సెస్ మాత్రమే తీసి దాచిపెట్టుకున్నా. అంటే నాకు ఇష్టమైన డ్రెస్సెస్, నాకు బాగా నచ్చిన డ్రెస్సెస్ ఇట్లా జాగ్రత్తగా దాచుకున్నా. ఎందుకంటే మా పాపకి పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా అన్ని డ్రెస్సెస్ పడుతున్నాయి. అసలు ఏ డ్రెస్ టైట్ కాలేదు, అన్నీ వేసుకుంటుంది. దీంట్లో ఒక బొమ్మ వెళ్ళింది. ఈ బొమ్మ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ మా ఆయన అల్వాల్ జాతరలో తెచ్చిండు. ఎందుకో ఈ బొమ్మ చూడంగానే మా పాప గుర్తొచ్చిందంట, కొనుక్కొచ్చుకుండు. ఈ డబ్బాలో అన్నీ మా పాపకి ఇప్పుడు వాడని డ్రెస్సెస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళ కోసం యూజ్ అవుతాయని అట్లా పెట్టుకున్నా. ఇంక ఇటు సైడ్ డబ్బాలోకి వస్తే నావి డెలివరీ అయిన తర్వాత కట్టుకుంటాం కదా చెవులకి గాలి వెళ్ళకుండా, అవి. ఇదేమో పాప చిన్నప్పటి స్వెటర్. ఇది ఒక్కటి టైట్ అయింది, అందుకే అది వేయకుండా దాచిపెట్టేసిన. ఇంక ఈ బుట్టలో అవే ఉన్నాయి. అన్నీ మళ్ళీ సదిరేస్తున్నా. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా. ఎందుకంటే మా పాప పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ ఆమెకు చూపించి, ఇగో ఇవన్నీ నీ చిన్నప్పటి బట్టలు అంటే ఆమె ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని నా కోరిక. మా మమ్మీ నా బట్టలు దాచిపెట్టి నాకు పెద్దగా అయినాక అట్లనే చూపించింది. అందుకే నేను కూడా దాచిపెట్టిన. ఈ కింద నేను వాడని డ్రెస్సెస్ ఉంటాయి, అంటే అవి ఎవరికైనా ఇచ్చేద్దామని పెట్టిన. ఇదేమో మా మమ్మీ మొన్న అల్వాల్ జాతరకి వెళ్ళినప్పుడు తెచ్చింది డోర్ మ్యాట్స్. అవి ఆ కిందనే ఇస్తిరి పెట్ట కూడా ఉంటుంది. ఇంకా పైన సజ్జ పైన మా పాపవి దోమల తెర, ఇంకా ఆమె పుట్టినప్పుడు వాడిన క్యారియర్ అవి ఉంటాయి. ఇదేమో మేము బయటికి వెళ్ళేటప్పుడు, అంటే ఊర్లలోకి వెళ్ళేటప్పుడు వాడే బ్యాగ్స్. ఇంకా దాని పక్కన మా డిన్నర్ సెట్ ఉంటుంది. అది మేము అప్పుడు సపరేట్ రూమ్ రెంట్ తీసుకున్నప్పుడు కిచెన్ సెల్ఫ్లలో మంచిగా నీట్గా డెకరేట్ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బాలోనే పెట్టి సజ్జ పైన పెట్టేసిన. సో ఇది మా రూము. నేను రూమ్ అంతా వీడియో కోసం ఏం సదరలేదు. మా రూమ్ ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ వస్తే ఈ డోర్కి హ్యాంగర్ రాలేదు, అందుకే మీషోలో ఈ హ్యాంగర్ ఒకటి ఆర్డర్ చేసిన. దీనికి నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి, ఇంకా బెల్ట్స్ తగిలేసి ఉంటాయి. అప్పుడప్పుడు టవల్స్ కూడా వేస్తూ ఉంటా. సో ఇది మా చిన్న రూమ్ టూర్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.